6:45 తర్వాత గ్రహణం విడిపోయిపోయిన తర్వాత స్నాన జపాలు ఉంటాయో లేవో తెలియదు కానీ ఇమీడియట్గా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మరి దీన్ని ఏమనాలి? గ్రహణ సమయం అయిపోయిన తర్వాత మనం నిత్యాది కార్యక్రమాలు యథావిధిగా మనం చేసుకొని మనం ప్రయాణం చేయవచ్చునండి, తప్పేం లేదు. కృష్ణశృతి గారు, ప్రయాణాలు చేయొచ్చా గ్రహణం అయిన వెంటనే? ఆ రోజు చేయడానికి తప్పలేదు, తర్వాత మానేయమంటారు. ఆ రోజు చేయడానికి తప్పలేదు, గ్రహణం అయినామంటే బయలుదేరచ్చు. గ్రహణం తర్వాత ఇప్పుడు ఎందుకంటే మేము కూడా కొన్ని సాధనల కోసం కొన్ని ఊళ్ళు వెళ్తాం. వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో కూర్చొని జపం సాధన చేస్తాం. ఆ నైట్ బయలుదేరితే తప్పలేదు, ఎందుకంటే బింబ దర్శనం అయిపోతుంది. మనం కొన్ని ఇది ఎప్పుడు సమస్య వస్తుందంటే అండి, ఇప్పుడు మనకు చంద్రగ్రహణం మనకి వచ్చి ఈ గ్రహణం ఏంటంటే విడుపు మనకి తెలుస్తుంది. అవును, కొన్ని చోట్ల విడుపు తెలియదు. ఇప్పుడు ఉంది 3 గంటలకు ప్రారంభం అవుతుంది, వాళ్ళకి వచ్చేసేసి గ్రహణం యువతలకు వచ్చేసిన తర్వాత వాళ్ళకి గ్రహణం విడుపు వాళ్ళకి తెలియదు. అలాగే సూర్యోదయం అయిపోతుంది ఇతర అమెరికా ఖండంలో ఉన్న వాళ్ళకి. వాళ్ళకి వచ్చేసరికి విడుపు బింబం కనపడలేదు కదా, అప్పుడు వాళ్ళు ప్రయాణం మానేయాలి. మరి ఇప్పుడు ఆయన వేరుగా చెప్తారు. ఇప్పుడు ఇక్కడ శాస్త్రం ఏం చెబుతుందంటే, మీకు ఎప్పుడైతే గ్రహణం తర్వాత విడిచినటువంటి పూర్ణ సూర్యబింబం కానీ చంద్రబింబం కానీ దర్శనం అయినట్లయితే ఆ తర్వాత ఆ గ్రహణం ముగిసినట్లే లెక్క. ఎప్పటి వరకు దర్శనం కాదో వాళ్ళ గ్రహణం ముగియలేదు. కాబట్టి తర్వాత రోజు చంద్రోదయం అయిన తర్వాత వాళ్ళ గ్రహణం ముగిసినట్లు. ఇది చంద్రగ్రహణం కంటే సూర్యగ్రహణం విషయంలో చాలా పర్టిక్యులర్. ఎందుకంటే సూర్యుడు చాలా వాటికి జగత్ మొత్తానికి కూడా ఆయన వెలుగునిచ్చేవాడు. కాబట్టి సూర్యగ్రహణం చంద్రగ్రహణం విషయంలో ఏంటంటే మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ బింబ దర్శనం అవుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రోజు చంద్రోదయం అంటే నెక్స్ట్ రోజు ప్రయాణం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరినైనా మామూలు పల్లెటూరులో అంటుంటే మీరు అదే రోజు సాయంత్రం కూడా ఆ రోజు సాయంత్రం చేయొచ్చు, ఆ రోజు చేయొచ్చు. సంక్రాంతి ఉందండి, ఇంట్లో ఆడబడి సంక్రాంతి రోజు సాయంత్రం ఆయన పంపిస్తాం కానండి, కనుమ నాడు ఎవరు పంపించరు. అవును, కనుమ దోషం. ఎందుకంటే తర్వాత రోజుకు దోషం ఉంటుంది అది. అందువల్ల ఇప్పుడు కూడా అంతే, గ్రహణం తర్వాత రోజును మనం ఎలా అయితే సంక్రాంతి రోజు తర్వాత రోజు కనుమ అంటున్నాము, గ్రహణం తర్వాత రోజును కనుమని అంటారు. అందువల్ల గ్రహణ శూల దోషం తర్వాత రోజు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇందాక మీరు వివాహ విషయాల్లో కూడా అడిగిన దానికి అదే సమాధానం. ఎందుకంటే తర్వాత రోజు శుభకార్యాలు వర్జించమని స్పష్టంగా చెప్పింది శాస్త్రం. మీరు ఆ రోజు శుభకార్యం చేసుకుంటున్నామంటే మీ ఇష్టం, మీ ఇష్టమే శుభకార్యం చేసుకుంటున్నప్పుడు ఆ తప్పును శాస్త్రానికో శాస్త్రజ్ఞుడికో ఆపాదించడం కరెక్ట్ కాదు. చేసుకుంటూ తప్పు చేస్తూ దానికి ఇంకేదైనా సొల్యూషన్ ఇవ్వండి అంటే కరెక్ట్ కాదు.